Hello, good morning. This program is conducted by APSSDC, Andhra Pradesh State Skill Development Corporation. Right now we are discussing about ICET pattern. And inka repa manaki ICET undi. And first of all, ICET ela untadante it consists of 200 questions, and you have to solve all the 200 questions in 150 minutes. And it consists of three sections. Three sections untai: section A, section B, and section C. Right, section A lo 75 questions, section B lo 75 questions, and section C consists of 50 questions. అన్నీ కూడా బేసిక్స్ ఉంటాయన్నమాట, టఫ్గా ఉండదు పేపర్. కాన్సెప్ట్ కొంచెం క్లియర్గా ఉంటే డెఫినెట్గా వీ కెన్ క్రాక్ ద ఎగ్జామ్, అది పెద్ద కష్టమేం కాదు. రైట్, సో ఆల్మోస్ట్ ద టాపిక్స్ ఈస్ కంప్లీటెడ్. ప్రాక్టీస్ చేయండి బాగా, ఎగ్జామ్ జాగ్రత్తగా రాయండి. అండ్ టుడే విల్ డిస్కస్ అబౌట్ ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ కూడా కష్టం ఉండదు, అంతా బేసిక్సే ఉంటుంది. ఆ రేషియోస్ ఏంటి అండ్ వాట్ ఈస్ ద వాల్యూస్ అనేవే ఉంటుందమ్మా. రైట్, నౌ ట్రిగ్నోమెట్రీకి మనం సంబంధించి వీ హ్యావ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ మెయిన్ తెలుసుకోవాల్సింది 6 థింగ్స్ ఉంటాయి. ఆ 6 వీటి మీద మనకు ఐడియా ఉన్నది అనుకోండి, వాట్ ఈస్ ద వాల్యూస్. వాల్యూస్ ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ టేబుల్ గుర్తుపెట్టుకుంటే కనుక వాడు ఏమడిగినా కానీ ఆ వాల్యూస్ వేసి సాల్వ్ చేసేయచ్చు. జనరల్లీ విల్ డిస్కస్ అబౌట్, దీంట్లో మనకు ఉండేది సైన్ తీటా అండ్ కాస్ తీటా, టాన్ తీటా అండ్ కొసైన్ అండ్ సీకెన్ అండ్ కాట్, వీటి గురించి ఉంటాము. ఏది చూసినా యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దీస్ 6 థింగ్స్. ఇక్కడ మనకి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. రేషియోస్ ఆర్ విల్ గో విత్ డిగ్రీస్ అనుకోవచ్చు. అండ్ మెయిన్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్, 0 degrees and 30 degrees. హియర్ ఇట్ ఈస్ 45 degrees, ఆఫ్టర్ దాట్ 60 degrees and 90 degrees. ఈ వాల్యూస్ తెలియాలి. వన్స్ యూ వెరీ క్లియర్ విత్ దిస్ వాల్యూస్, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూస్ క్లియర్గా ఉంటే కనుక వాడు ఏమడిగినా కానీ వీ కెన్ ఏబుల్ టు సాల్వ్. డన్. సో ఇందులో మనకి ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ సైన్ థీటా. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాము. దిస్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. హియర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 90 degrees అండ్ విల్ గో విత్ ఏ, బి అండ్ సి. ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే, ఇఫ్ వేరెవర్ యూ కన్సిడర్ థీటా, ఎక్కడో థీటా అనుకున్నాం అనుకో, థీటాకు ఆపోజిట్లో ఉన్నదాన్ని విల్ కాల్ ఇట్ యాజ్ ఆపోజిట్ సైడ్. అండ్ థీటాకి ఎడ్జసెంట్ ఉన్నది ఎడ్జసెంట్ సైడ్ అండ్ హైపాటన్యూస్. వీటిలో క్లారిటీ ఉండాలి. మనం ఎక్కడైతే థీటా అనుకున్నామో దానికి థీటాకి ఆపోజిట్గా ఉన్నదాన్ని విల్ కాల్ ఇట్ యాజ్ ఆపోజిట్ సైడ్. థీటా పక్కన ఉన్నది ఎడ్జసెంట్ సైడ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ హైపాటన్యూస్. ఒకవేళ ఇఫ్ యూ కన్సిడర్ థీటా హైయర్, మనం ఏం చేద్దామంటే ఒకవేళ థీటా ఇక్కడ తీసుకున్నాం అనుకోమా, అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ ఏ, బి, సి అనుకోండి. థీటాకు ఆపోజిట్లో ఉంటే విల్ కన్సిడర్ ఆపోజిట్, అండ్ థీటాకి పక్కన ఉన్నప్పుడు ఎడ్జసెంట్, అండ్ దిస్ బికమ్స్ హైపాటన్యూస్. వేరెవర్ యూ కన్సిడర్ థీటా, ఎక్కడ కన్సిడర్ చేసినా దానికి ఆపోజిట్ ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అని, థీటాకు ఆనుకున్న సైడ్ ఎడ్జసెంట్ అని, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ హైపాటన్యూస్. అండ్ మనకి ఇప్పుడు కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్ ఈజ్ ఏ, ది లెంగ్త్ ఏ ఇచ్చి ఈ లెంగ్త్ బి వచ్చినప్పుడు వీ కెన్ క్యాలిక్యులేట్ హైపాటన్యూస్. ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దీని వాల్యూ అవుతుంది. రైట్, అంటే ఆపోజిట్ సైడ్ తెలిసింది, ఎడ్జసెంట్ సైడ్ తెలిస్తే ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే హైపాటన్యూస్ తెలిసి ఏదో 2 sides తెలిస్తే ఖచ్చితంగా థర్డ్ సైడ్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేసేయచ్చు. గాట్ ఇట్. సో దిస్ ఈజ్ క్లియర్. మనం ఎక్కడైతే థీటా అనుకుంటామో దాన్ని ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ అండ్ హైపాటన్యూస్ అంటాం. నౌ యూ హ్యావ్ టు గో విత్ దిస్. సైన్ థీటా అంటే ఏంటి, ఆర్ సైన్ ఏ అంటే ఏంటి? జనరల్గా ఇఫ్ యూ కన్సిడర్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, హియర్ ఈజ్ ద థింగ్, విల్ గో విత్ ఏ, బి అండ్ సి అనుకుందాం. ఇది థీటా అనుకుందాం. సో దీని దాంట్లో ఉన్నది ఆపోజిట్ అండ్ ఎడ్జసెంట్, అండ్ దిస్ ఇస్ కాల్డ్ హైపాటన్యూస్. వెన్ ఎవర్ యూ కన్సిడరింగ్ థీటా, దెన్ సైన్ థీటా ఏమవుతుంది, ఈ వాల్యూస్ గుర్తుండదు. సైన్ థీటా వీ కెన్ రైట్ ఇట్ యాజ్, సైన్ థీటా ఎలా రాస్తామంటే ఆపోజిట్ సైడ్ బై హైపాటన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే యూ హ్యావ్ టు గో విత్ ఆపోజిట్ సైడ్ బై హైపాటన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే దీని వాల్యూ అండ్ హైపాటన్యూస్ అంటే దీని వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుందాం అంటే ఈ వాల్యూ, దీని వాల్యూ వచ్చి 8 అనుకుందాం అండ్ దీని వాల్యూ వచ్చి 6 అనుకుందాము. దెన్ వాట్ అబౌట్ హైపాటన్యూస్, ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 8 అండ్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 6 అనుకుంటే కనుక దీని వాల్యూ ఉంటుంది అండర్ రూట్ 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. దెన్ యూ విల్ గెట్ అండర్ రూట్ 100 ఆర్ విల్ గో విత్ 10. అంటే దీని వాల్యూ ఎంత అయిందనమాట, 10 అయింది. అవునా. ఇప్పుడు సైన్ థీటా వాల్యూ కావాలి
then what happened, sin theta is equals to మనకేం తెలుసు, you have to go with opposite by hypotenuse. So opposite value ఎంత వచ్చింది మనకి 10, సారీ opposite value ఎంత వచ్చింది 8 వచ్చింది, by hypotenuse ఎంత 10, ఇలా తీసేసుకుంటాం. ఆర్ వీ కెన్ గో విత్ 4/5. సింప్లిఫై చేస్తే దీని రెండింటిని సింప్లిఫై చేస్తే విల్ గెట్ 4/5. సైన్ థీటా అన్నాడు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ థీటా ఏం రాయచ్చు మనం, ఆర్ సైన్ ఏ అనుకోవచ్చు. ఇఫ్ యూ గో విత్ ఏ దెన్ యుల్ గెట్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అండ్ కాస్ థీటా ఏంటంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అండ్ టాన్ థీటా మనకి ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే sin theta is equals to ఏమనుకున్నాం మనం, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనుకున్నాం. వెన్ ఎవర్ వి రిక్వైర్డ్ కాస్ థీటా. ఇప్పుడు కాస్ థీటా అంటే ఎలా రాసుకుంటాం, యూ హ్యావ్ టు గో విత్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా కావాలంటే ఏం చేయాలి, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు థీటా అంటే ఇది ఆపోజిట్ అండ్ దిస్ ఈజ్ అడ్జసెంట్ అండ్ దిస్ ఈజ్ హైపోటెన్యూస్ అండ్ ఇట్ ఈస్ 90 degrees అనుకుంటే, కాస్ థీటా కావాలంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆపోజిట్ ఇది 8, ఇది వచ్చి 6, ఇది అంటే 10 అవుతుంది. మనకి కాస్ థీటా కావాలంటే ఇక్కడ అడ్జసెంట్ వాల్యూ 6/10, దెన్ విల్ గెట్ 3/5. టాన్ థీటా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ సైన్ థీటా బై కాస్ థీటా అని రాయొచ్చు. వీ కెన్ రైట్ టాన్ థీటా ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా. మనకి సైన్ థీటా ఏం తెలుసు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ బై కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అవునా. దెన్ వాట్ హ్యాపెండ్, ఈ హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయితే ఆపోజిట్ బై అడ్జసెంట్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు టాన్ థీటా. ఆర్ విల్ కన్సిడర్ టాన్ థీటా ఆర్ టాన్ ఏ, ఏదైనా పర్వాలేదు. అంటే ఇప్పుడు మనం టాన్ థీటా కావాలంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇఫ్ యూ కన్సిడర్ ద వాల్యూ టాన్ థీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ వేస్తాం. అండ్ సైన్ థీటాకి రెసిప్రోకల్ ఏం చేసామంటే కొసైన్, కోసెక్ థీటా. మనకు సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని తెలుసు. సో కొసైన్ థీటా అంటే ఏమొస్తుంది, దీని రెసిప్రోకల్ తీసుకుంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ వస్తుంది. సైన్ థీటాకి ఆపోజిట్లో వీ కెన్ గో విత్ కొసైన్. అలాగే కాస్ థీటాకి ఆపోజిట్ అంటే సీకెన్ థీటా. సీకెన్ థీటా దీనికి ఆపోజిట్ కాబట్టి దీని రెసిప్రోకల్ తీసుకుంటే వాట్ విల్ గెట్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. గాట్ ఇట్. అండ్ వాట్ అబౌట్ కాట్ థీటా, tan థీటాకు ఆపోజిట్లో తీసుకుంటే యుల్ గెట్ కాట్, సిఓటి. కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు దీనికి ఆపోజిట్ తీసుకుంటాం కాబట్టి వాట్ విల్ గెట్, ఇది ఆపోజిట్ బై అడ్జసెంట్, సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ అడ్జసెంట్ బై ఆపోజిట్. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోలేము. ఏంటి మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు తీసుకున్నాం అనుకో ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ థీటా అంటే యూ గో విత్ ఆపోజిట్ బై అడ్జసెంట్. అలాగే కొసైన్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ and secant అంటే hypotenuse by adjacent and cot theta means adjacent by opposite, right. దీనికి రెసిప్రోకల్, ఏది దేనికి రెసిప్రోకల్ అనేది తెలియాలి. సైన్ థీటా అంటే కొసైన్ థీటా, కాస్ థీటా సీకెంట్ థీటా, టాన్ థీటా కాట్ థీటా, అవి రెసిప్రోకల్స్ అనమాట. గాట్ ఇట్. ఇప్పుడు మనకేం కావాలంటే వాల్యూస్ కావాలి, ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. కొంచెం కష్టమైన సరే యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ వాల్యూస్, ఎందుకంటే ఇవి క్లియర్గా ఉంటే తప్ప హైట్స్ అండ్ డిస్టెన్స్ మనం చేయలేం. ఖచ్చితంగా ట్రిగ్నోమెట్రీలో నుంచి హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. కష్టమే ఉండవు వాల్యూస్ డైరెక్ట్లీ. ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ దీస్ వాల్యూస్, ఈ వాల్యూస్ క్లారిటీ ఉంటే డెఫినెట్గా చేసేయచ్చు 0 degrees, రైట్. అండ్ వాడు ఏమంటాడంటే ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. విల్ గో విత్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ద వాల్యూస్ ఈజ్ వీడు విల్ గో విత్ దీని వాల్యూ A and B and C అనుకుంటే విల్ గో విత్ దిస్ వన్ ఈజ్ 12 అండ్ దిస్ వన్ ఈజ్ 13. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి హైపోటెన్యూస్ 13 ఇచ్చాడు, బీసీ అడ్జసెంట్ వచ్చి 12 ఇచ్చాడు. నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ ఆర్ సైన్ థీటా ఆర్ సైన్ ఏ అనుకుందాం. సైన్ ఏ ఈక్వల్స్ టు ఎంత అండ్ కాస్ ఏ ఈక్వల్స్ టు హౌ మచ్ అండ్ టాన్ ఏ ఈక్వల్స్ టు హౌ మచ్. అదర్వైజ్ ఇంకా మనకి ఏంది కొసైన్, cosec theta or secant theta or secant A or cot A, దీని వాల్యూస్ ఎంత అని అడుగుతాడు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి దానికి 2 sides ఇచ్చాడు. ద హైపోటెన్యూస్ ఈజ్ 13 అండ్ దిస్ వన్ ఈజ్ 12. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ, రైట్. సైన్ ఏ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్ ఇది యాంగిల్ అనుకుంటే కనుక మనకి ఇప్పుడు మనకి ఏం తెలియాలి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్.
ఇఫ్ యూ కన్సిడర్ ది యాంగిల్ థీటా ఇక్కడ ఉందనుకుంటే ఆపోజిట్ సైడ్ అంటే దీని ఆపోజిట్ సైడ్ ఇది కావాలి మనకి. ఇది కావాలంటే వీ నో ద హైపోటెన్యూస్ 13 అండ్ దిస్ వన్ ఈజ్ 12. సో ఇఫ్ ఎలా వస్తుంది మనకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ స్క్వేర్ మైనస్ దిస్ స్క్వేర్ అంటే కదా 169 మైనస్ 144, దెన్ వాట్ విల్ గెట్ హియర్ 25 అంటే అండర్ రూట్ 25 ఆర్ వీ కెన్ గో విత్ 5. Now the distance of AB equals to 5 and AC equals to 13 and BC equals to 12. So ఈ diagram లో ఇది opposite side and this one is adjacent and this one is hypotenuse. సో ఇక్కడ నుంచి మనం ఏవడైనా రాయొచ్చు. sin A వాల్యూ ఎంత ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే 5 వచ్చింది, హైపోటెన్యూస్ అంటే 13 వచ్చింది. ద వాల్యూ ఈజ్ 5/13. అలా కాకుండా కాస్ థీటా అడిగాడు మనకేంటి adjacent బై హైపోటెన్యూస్. adjacent is equals to 12 here and hypotenuse equals to 13, రైట్. నెక్స్ట్ tan అడిగాడు ఏంటి ఆపోజిట్ బై adjacent. ఆపోజిట్ ఎంత 5/adjacent ఎంత 12. గాట్ ఇట్. ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ cosine A అంటే ఏం చేస్తాం దీన్ని రెసిప్రోకల్ చేస్తాం. అదర్వైజ్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ యూ విల్ గెట్ 13/5. సీకెన్ అంటే 13/12 అండ్ cot theta అంటే ఎంత వస్తుందమ్మా 12/5 అంతేనా. 12/5 ఇస్ ద cot వాల్యూ. సో మనకి ఏదో రెండు ఇచ్చి ఏ వాల్యూ అన్నాడు సైన్ ఏ అడగచ్చు కొసైన్ ఏ అడగచ్చు. సో మనకి ఏం తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ దిస్. సైన్ అంటే ఏంటి ఆపోజిట్ బై హైపోటెన్యూస్, లేదంటే కాస్ అంటే ఏంటి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, tan అంటే ఏంటి ఆపోజిట్ బై అడ్జసెంట్, రైట్. కొసైన్ దెన్ వాట్ విల్ గెట్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సీకెన్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అండ్ కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇవి క్లియర్గా ఉండాలి, రైట్. వన్స్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ దిస్ ఇంకా ఏ టేబుల్ అడిగినా కానీ మనకి ఏదో 2 sides ఇస్తాడు అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద అదర్ సైడ్ ఫైండ్ అవుట్ చేసి వాడు ఏ వాల్యూ అడిగితే దాన్ని డిస్ప్లే చేసేస్తాం, రైట్. నౌ విల్ గో విత్ ద థింగ్. లేదంటే వాడు ఏమంటాడంటే ఇఫ్ cos A ఈజ్ ఈక్వల్స్ టు 12/13 అంటాడు. cos A ఈక్వల్స్ టు 12/13 ఫైండ్ tan A. tan A ఈక్వల్స్ టు హౌ మచ్ అంటాడు. అంటే cos A ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు 12/13 ఇచ్చాడు. ఇప్పుడు tan A ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు cos A అంటే మనకేం తెలుసు ద cos A ఈజ్ గివెన్ యాజ్ అంటే adjacent ADJ బై హైపోటెన్యూస్, అవునా. సో ఇక్కడ మనకి ఏముంది adjacent సైడ్ 12 ఇచ్చాడు, హైపోటెన్యూస్ 13 ఇచ్చాడు. మనం రైట్ యాంగిల్ కన్సిడర్ చేసుకుంటే కనుక వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ cos A ఈక్వల్స్ టు 12/13 అంటే 12 అనేది adjacent అంటే ఇక్కడ ఉంది, 13 అనేది హైపోటెన్యూస్ ఇక్కడ ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆపోజిట్ సైడ్, అంతే కదా. ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ గెట్ 5 హియర్. ఇప్పుడు ఏం అడిగాడు tan అడిగాడు. tan అంటే మనకేం తెలుసు ఆపోజిట్ బై adjacent, ఆపోజిట్ దాన్ని విల్ గెట్ 5/12 ఇస్ ద వాల్యూ ఆఫ్ tan A. ఒకవేళ cos A వచ్చి 12/13 అయితే కనుక tan A ఎంత అవుతుంది అని అడిగాడు. దెన్ వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan A ఈజ్ ఈక్వల్స్ టు 5/12. ఏది అడిగినా కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా ఇఫ్ యూ గో విత్ ఏం చేద్దాం ఇక్కడ cot A ఈక్వల్స్ టు వాడు ఏమన్నాడంటే 6/8 దెన్ ఫైండ్ cosine A. cosec A ఈక్వల్స్ టు హౌ మచ్ ఏమన్నాడు cot A వాల్యూ ఇచ్చాడు, cosine A అడిగాడు. cot A అంటే మనకేం తెలుసు ఇఫ్ యూ టేక్ ఎ డయాగ్రామ్ హియర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్ ఇస్ థీటా అనుకుంటే కనుక cot అంటే జనరల్గా tan అంటే ఏంటి ఆపోజిట్ బై adjacent, దానికి రెసిప్రోకల్ కాబట్టి adjacent బై ఆపోజిట్ ఇది ఈక్వల్స్ టు cot. యాక్చువల్లీ ఇది దీని వాల్యూ ఎంత ఇచ్చాడంటే 6/8 ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏంటి adjacent వాల్యూ 6 ఆపోజిట్ వాల్యూ 8 అని తీసుకుంటాం. ఎందుకంటే వీ నో దాట్ adjacent బై ఆపోజిట్ ఈజ్ ఈక్వల్స్ టు 8/6 ఇచ్చాడు. సో పైన ఉన్నది adjacent తీసుకుంటే ఇది ఆపోజిట్ తీసుకుంటాం కాబట్టి దిస్ వన్ ఈజ్ 6 అండ్ దిస్ వన్ ఈజ్ 8. దెన్ యూ విల్ గెట్ 10 హియర్. మనకి ఇప్పుడు ఆ 3 sides తెలిసిపోయి వాడు ఏమంటే cosine A అన్నాడు. అంటే sin Aకి ఆపోజిట్. sin A అంటే మనకేం తెలుసు ద sin A ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దీనికి రెసిప్రోకల్ దాన్ HYP బై ఆపోజిట్ అండ్ HYP అంటే యూ విల్ గెట్ 10. ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చిందమ్మా 8 వచ్చింది. దాన్ని యూ విల్ గెట్ 5/4 is the value of cosec A. దీని వాల్యూ ఎంత 5/8. సో ఏ వాల్యూ ఇచ్చినా ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ దిస్ ఈ వాల్యూస్తో తెలిస్తే కనుక వీ కెన్ ఈజీలీ ఫైండ్. ఎలా ఇచ్చినా ఇలా ఫైండ్ అవుట్ చేసేస్తాం. అండ్
వాడి వాల్యూస్ ఈ రేషియోస్ ఉంటుందమ్మా. అంటే sin 0 degrees ఎంత, అండ్ sin 30 degrees ఎంత, sin 45 degrees ఎంత, sin 60 degrees ఎంత, అండ్ sin 90 degrees ఎంత. మనం ఫర్దర్గా ఏం చేస్తాం, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చేసినప్పుడు ఈ రేషియోస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తులేకపోతే సొల్యూషన్ చేయలేం, రైట్. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుందాం. ఇఫ్ యూ వెరీ క్లియర్, జనరల్గా దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయితే గో విత్ సొల్యూషన్, రైట్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 0 నుంచి స్టార్ట్ చేస్తే 0 1 2 3 4 ఉన్నాయి, అవునా. 0 1 2 3 4 ఉన్నాయి. 0 1 2 3 4 0 నుంచి స్టార్ట్ చేస్తే టోటల్ 5 ఐకాన్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ గో విత్ 0 to 4 అని తీసుకుందాం. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4. ప్రతిదీ కూడా 4తో డివైడ్ చేసేద్దాం. 4తో డివైడ్ చేసాం అనుకో ఏమొస్తుంది మనకి, 0/4 అంటే యుల్ గెట్ 0, దెన్ యుల్ గెట్ 1/4 అండ్ 1/2 అండ్ 3/4 అండ్ 1, రైట్. నెక్స్ట్ ఏం చేయాలంటే కన్సిడర్స్ రూట్స్. ప్రతిదానికి రూట్ తీసుకుందాం. రూట్ తీసుకున్నాం అనుకో వాట్ హ్యాపెన్ హియర్, 0 అంటే యుల్ గెట్ 0, 1/4 హోల్ రూట్ అంటే వీ కెన్ గో విత్ √1/√4 ఇలా తీసుకొచ్చా. 1/4 రూట్ తీసుకుంటే దాని √1 అంటే 1, √4 అంటే యూ విల్ గెట్ 2 and 1/√2 and we can go with the √3/2 and 1. This is the value of sin. ఇక్కడ స్టార్టింగ్ విత్ 0 తీసుకున్నాం కాబట్టి దీని వాల్యూ 0 and the next value is 1/2 and the third value is 1/√2 and the fourth value is √3/2 and the fifth value is 1. అంటే మనకి ఏమొచ్చింది, సైన్ వాల్యూ వచ్చేసింది. ఇది సైన్ థీటా వాల్యూ. దిస్ వన్ ఈజ్ సైన్ థీటా ఈక్వల్స్ టు, ఒకవేళ సైన్ థీటా అంటే ఇక్కడ డిగ్రీస్ వాల్యూ, సైన్ 0 అండ్ సైన్ 30 degrees 1/2 అండ్ సైన్ 45 degrees 1/√2 అండ్ సైన్ 60 degrees √3/2 అండ్ సైన్ 90 degrees 1 అనమాట. ఎప్పుడన్నా వాడు సైన్ 30 ఎంత, సైన్ 30 degrees ఈక్వల్స్ టు ఎంత, మనకు సైన్ 30 అంటే 1/2 అని తీసుకుంటాం. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం, మర్చిపోతే కనుక గో విత్ డెరివేషన్. ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రాసేయచ్చు. ఎందుకంటే 0 నుంచి మొత్తం 5 ఉన్నాయి కాబట్టి 0 1 2 3 4 అని తీసుకుంటాం. 0 to 4 ప్రతి దాన్ని 4తో డివైడ్ చేస్తాం. 0/4 అంటే 0 అండ్ 1/4 2/4 మళ్ళీ చెప్తున్నాను చూడండి, 0 1 2 3 4 ఇలా తీసుకున్నామా. ఇలా తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ప్రతి దాన్ని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసామనుకో వాట్ విల్ గెట్, 0 by anything you will get 0, 1/4 వచ్చింది ఇక్కడ. 1/4 అంటే we can write it as 1/2 and 3/4 and you will get 1. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి దానికి రూట్ క్యాలిక్యులేట్ చేయాలి. రూట్ తీసుకున్నాం అనుకోమ్మా ఏమొస్తుంది, 0 అంటే 0, 1/4 రూట్ అంటే √1/√4, √4 and √1 అంటే 1, √4 అంటే 2 and you will get 1/√2, √2 యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. అండ్ ఇది √3/√4 అంటే √3/2 and you will get 1. These are the values of sine. మనకి సైన్ వాల్యూస్ వచ్చినాయి చూడండి, 0 1/2 1/√2 √3/2 and 1. సో అలా గుర్తుపెట్టేసుకుందాం. నెక్స్ట్ కాస్ కావాలి. కాస్ థీటా కావాలంటే ఏం చేయాలంటే సైన్ థీటాని రివర్స్లో రాసి రావాలి. కాస్ థీటా కావాలంటే సైన్ థీటా వాల్యూస్ని రివర్స్. సో వీ కెన్ గో విత్ 1 హియర్. తర్వాత ఎంత ఉంది, √3/2, ఇదంతా 1/√2, ఇదంతా 1/2 అండ్ 0. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా. అంటే కాస్ 0 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2 అండ్ కాస్ 90 0, రైట్. అండ్ వెన్ ఎవర్ వి రిక్వైర్డ్ tan వాల్యూ కావాలి. tan థీటా అంటే మనకేం తెలుసు, సైన్ థీటా బై కాస్ థీటా అవునా. ఇది ఫార్ములా ఆల్రెడీ ఇనీషియల్గా డిస్కస్ చేసాం. సో సైన్ థీటా 0/1 వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 0 by anything you will get 0. అండ్ ఇక్కడ ఏముంది 1/2/√3/2 అవునా. సో ఏమవుతుంది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ 1/√3. గాట్ ఇట్. అంటే tan 30 వాల్యూ ఎంత వచ్చింది, 1/√3 వచ్చింది. తర్వాత tan 45 అంటే sin 45/cos 45. sin 45 ఎంత, 1/√2/1/√2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, 1/√2/1/√2 ఇది క్యాన్సిల్ అవుతుంది. దాని ద రిమైండర్ ఈస్ 1. అండ్ tan 60 అంటే
sin 60 by cos 60 అంటే √3/2 by 1/2 అంటే రెసిప్రోకల్ 2/1 ఈ రెండు క్యాన్సిల్ అయితే √3 మిగిలింది. సో ద వాల్యూ యూ విల్ గెట్ హియర్ ఇట్ ఈస్ √3 అండ్ 90 tan 90 కావాలంటే sin 90 by cos 90 sin 90 1/0 then 1/0 అంటే we can write it as infinite. So we'll go with the infinite. ఇది ఏంటి మనకి tan. This is the values of tan. ఫస్ట్ మనం sin theta ఫైండ్ అవుట్ చేసాం, దాన్ని రివర్సల్ రాసుకుంటే యుల్ గెట్ అ cos theta. tan theta కావాలంటే sin theta by cos theta. సో విల్ గో విత్ 0/1 యుల్ గెట్ 0. సో దీని వాల్యూ 0 రాసుకోవచ్చు. అంటే tan 0 degrees 0, tan 30 degrees 1/√3, tan 45 degrees 1 and tan 60 degrees √3 ఇది √3 and tan 90 degrees is infinity. Got it? ఇప్పుడు మనకేం కావాలి, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ cosec theta అంటే 1/sin theta అంతే కదా, 1/0 దెన్ యూ విల్ గెట్ cosec theta ఏమొస్తుంది మనకి 1/sin theta అంటే 1/0 you will get infinite 1/1/2 then you will get ఏమొస్తుంది 2 వస్తుంది and this becomes 1/√2 అంటే you will get a √2 and 1/√3 అంటే 2/√3. The value is 2/√3 and 1/1 you will get 1. సీకెన్ వచ్చింది కాబట్టి కొసికెన్ వచ్చింది కాబట్టి సీకెన్ రాయొచ్చు. సీకెన్ ఏంటి, సీకెన్ థీటా అంటే దీనికి రివర్స్లో రాయాలి అంతే కదా. దీన్ని రివర్స్లో రాస్తే వాట్ విల్ గెట్ సీకెన్ థీటా విల్ గెట్ 1 2/√3 and √2 to infinite. దీన్ని రివర్స్లో రాసుకుంటే 1 you will get a 2/√3 and √2 2 and infinite. This is the values, right? And చలో నెక్స్ట్ ఏంటి, కాట్ థీటా కావాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు రైట్. సో ఏం చేద్దాం, దీన్ని తిరిగేసి రాస్తే వచ్చేస్తుందేమో. tan థీటాని తిరిగేసి రాసుకుంటే యూ విల్ గెట్ అ కాట్ థీటా. ఎందుకంటే మనకి ఏమొచ్చింది ఇందాక tan థీటా అంటే మనం ఏం రాయొచ్చు అంటే sin థీటా బై కాస్ థీటా అని రాయొచ్చు అండ్ కాట్ థీటాని ఏం రాయొచ్చు కాస్ థీటా బై sin థీటా. అంటే దీన్ని రివర్స్లో రాస్తే యూ విల్ గెట్ ద వాల్యూ. సో వీ కెన్ గో విత్ థర్డ్ cot theta equal infinity √3 1 and దీన్ని రాయొచ్చు రివర్స్లో tan theta ని రివర్స్లో రాస్తే infinity and you will get √3 1 1/√3 and 0. ఇవి వాల్యూస్ అమ్మా. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వాల్యూస్. ఎందుకంటే మన sin 0 degrees కావాలంటే 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2 and sin 90 అంటే 1, cos 0 degrees 1, cos 30 √3/2, cos 45 1/√2 and cos 60 1/2 and cos 90 0. Other tan 0 you will get 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3 and tan 90 infinity. Cosine means 0, cosine 0 you will get infinity and 30 2, 45 √2, 60 2/√3 and 90 is equals to 1, secant 0 equals to 1. ఈ వాల్యూస్ అన్ని నోట్ చేసి గుర్తుపెట్టేసుకోవాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వాల్యూస్, రైట్? సో దీని మీద ప్రాబ్లమ్స్ అలా అడగచ్చు అనే విషయం చూసాం అనుకోమా. డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేసి అడిగేస్తాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 30? sin 30 degrees plus tan 45 degrees equals to how much అని అడుగుతాడు. సో ఇక్కడ మనకి sin 30 degrees వాల్యూ తెలియాలి. sin 30 degrees ఎంత, we know that already ఇందాక ఫైండ్ అవుట్ చేసాం. the value is 1/2 plus tan 45 అంటే 1, we can go with 1/2 or 3/2 ఆన్సర్. డైరెక్ట్గా ఇలా క్వశ్చన్ అడుగుతాడు, రైట్? సో trigonometric ratios and we can go with cos A equals to that much and this one, right? ఇంకేం అడగచ్చు, in a triangle ABC right angle is at B and angle AOC, find the length of BC AC and this one. Consider isosceles triangle, that's the thing. చలో ఇంకా క్వశ్చన్ ఏం అడగచ్చు, here is the questions చూడమ్మా. క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. sin 45 plus cos 45, cos 45 degrees plus sin 45 degrees, what is the value అని అడిగాడు.
మనకి sin 45 అంటే cos 45, what you will get? Sin 45 అంటే ఎంత వచ్చింది? 1/√2. The value is 1/√2 plus cos 45 అంటే 1/√2, then ఏమవుతుంది మనకి 2/√2 అవుతుందా? If you consider √2 కామన్ తీసామనుకో, you will get 1 + 1, that means 2/√2 వచ్చింది. 2/√2 అంటే మనం 2నే రాసుకోవచ్చు, √2 × √2 /√2 అనే రాసుకోవచ్చా? ఎందుకంటే √2 × √2, √2 × √2 అంటే √2², ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి 2 మిగులుతుంది. సో 2నే రాసుకోవచ్చు, √2 × √2 అని రాసుకోవచ్చు, ఈ రెండు క్యాన్సిల్ అయితే ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు √2. సో దీని ఆన్సర్ ఎంత అనమాట? √2. cos 45 plus sin 45 is equals to √2. అలా కాకుండా another problem, what is here? cos 45 by secant 30 plus cosine 60. cos 45 degrees by secant 30, secant 30 plus cosecant 60 degrees is equals to how much అన్నాడు. ఇప్పుడు cos 45 వాల్యూ ఎంత? ద వాల్యూ ఆఫ్ cos 45 is equals to 1/√2. అంతేనా? cos 45 వాల్యూ ఎంత? 1/√2. సో వీ కెన్ రైట్ ఇట్ ఇస్ 1/√2 by secant 30. secant 30 is 2/√3, 2/√3, and cosecant 60. cosecant 60 we can write it the same thing. cosecant 60 అంటే 2/√3 plus 2/√3. This is the value. అప్పుడు ఏమవుతుంది మనకి? √3 LCM అవుతుంది 4/√3, and we can go with 1/√2 by దీని వాల్యూ ఎంత ఉంది? √3 LCM తీసుకుంటే 1 టైం పోతుంది 4/√3. 4/√3 we can write it as 1/√3 √2 into ఇది రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి √3/4. So we can write it as √3/4√2. 4√2. This is the value of this. Right? √3/4 into √2. This is the value of cos 45 by secant 30 plus cosine 60. And ఇంకో ప్రాబ్లం చూద్దాం. sin 30 ఎంత? The value becomes sin 30 plus tan 45 minus cosecant 60. sin 30 degrees plus tan 45 plus tan 45 degrees minus cosine 60, cosecant 60 degrees, and the entire is divided by ఎంత అన్నాడు? cot 45, cot 45 degrees and plus cos 60 degrees, cos 60 degrees minus secant 30, secant 30 degrees. So this is the information we have. Directly మనం సాల్వ్ చేయకుండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము. sin 30 అంటే we know that it is 1/2, sin 30 అంటే 1/2 plus tan 45 అంటే 1 minus cosecant 60, sin 30 cosecant 60 రెండు కూడా ఒకటే. The cosecant 60 sin cosecant 60 2/√3 and sin 30 అంటే 1/2, cosecant 60 1/sin కదా, అంటే ఇది ఏమవుతుంది మనకి? √3/2 అంటే 2/√3 minus 2/√3 and divided by cot 45 అంటే it's 1 plus cos 60 degrees. cos 60 degrees will go to 1/2. cos 60 అంటే 1/2 minus secant 30 degrees. secant 30 2/√3. 2/√3. సో దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద వాల్యూ. అంతేనా? సో పైన కింద కూడా సేమ్ వాల్యూస్ ఉందమ్మా. మనం చూడండి ఇక్కడ 1 ఉంది, 1 half half minus 2/3 both the things are get cancelled, then the result is equals to 1. దీని ఆన్సర్ ఎంత అనమాట? 1. అంటే వాడు అడిగిన సైన్ ఈ వాల్యూస్ క్లియర్గా ఉంటే కనుక వాడు అడిగిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే యూ విల్ గెట్ ద వాల్యూస్ హియర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇంకేమన్నాడు? 2 × tan square 45 plus cos square 30 minus sin square 60 ఈక్వల్స్ టు ఏమన్నాడు? 2 tan square 30
The question is 2 tan square 45 at 2 tan square 45 degrees minus or plus cos square 30 degrees and minus sin square 60 degrees. Tan 45 ante 1 square ante you will get 1, 2 into 1 square plus cos 30 cos square 30 cos 30 value anta 2 by root 3 by 2 whole square minus sin square 60 one root 3 by 2 and root 3 by 2 and this one is square. So ఏమవుతుంది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అంతేగానా రూట్ 3 by 2 హోల్ ఇది ప్లస్ రూట్ 3 by 2 హోల్ స్క్వేర్ ఇది మైనస్ రూట్ 3 by 2 హోల్ స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకు మిగిలింది ఏంటి ఇది మిగిలిందమ్మా 2 into 1 square into 1 కాబట్టి ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఫైనల్ రిజల్ట్ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో మనం ఏం చేస్తాం క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఇస్తారు తప్ప డెప్త్ క్వశ్చన్స్ ఇవ్వడం. అండ్ ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే సి హియర్ అండ్ హియర్ ఇస్ అనదర్ ప్రాబ్లం secant square 60 minus ఏమన్నాడు secant square 60 minus tan square 60 అంట secant square 60 degrees minus tan square 60 degrees and the divided by sin square 30 plus cos square 30 sin square 30 degrees plus cos square 30 degrees. So you have to go with the secant square 60 and secant 60 ante value enta vastundi manaki 2. So we can go with the 2 square ante 4 minus tan square 60 tan 60 ante root 3 square తీసుకున్నాం కాబట్టి ఏం చేసుకుంటాం root 3 whole square and divided by sin 30 1 by 2 అంటే 1 by 2 whole square 1 by 2 whole square plus cos 30 అంటే root 3 by 2 whole square root 3 by 2 whole square. Then simplify చేస్తే we will have an answer. ఏంటి 2 square into 4 minus root 3 whole square అంటే 3 then you will get the numerator you will get 1 and 1 by 2 whole square అంటే what will get 1 by 4 plus 3 by 4 then you will get 4 by 4 LCM 4 అవుతుంది 4 by 4 that means you will get 1. సో ఇది కూడా 1 వస్తుంది ఫైనల్ రిజల్ట్ you will get 1 వస్తుంది. రైట్ డన్. చూడండి ఇక్కడ secant స్క్వేర్ వాల్యూ ఎంతంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. secant 60 అంటే మనకేం తెలుసు 2 అని తెలుసు వాడు స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి దీన్ని స్క్వేర్ తీసుకుంటాం మైనస్ tan 60 అంటే అని తెలుసు రూట్ 3 అని తెలుసు దానికి స్క్వేర్ తీసుకున్నాం డన్. నెక్స్ట్ sin స్క్వేర్ 30 sin 30 అంటే 1/2 దానికి స్క్వేర్ తీసుకున్నాం ఇక్కడ ఏముంది ప్లస్ అన్నాడు అండ్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ cos 30 అంటే రూట్ 3/2 దాని స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్ తీసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేస్తాం 2 స్క్వేర్ అంటే 4 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 3/1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్ అండ్ రూట్ 3/2 అంటే రూట్ 3 స్క్వేర్ అంటే యూ విల్ గెట్ 3/2 స్క్వేర్ అంటే 4 minus 3 అంటే ఏమొచ్చింది 1 వచ్చింది బై దీన్ని సింప్లిఫై చేసాం మనకి ఎల్సిఎం ఎంత 1 ఇది ఇందులో 1 టైం పోదు 1 ప్లస్ 3 అంటే కదా యూ విల్ గెట్ 4/4 ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే మొత్తం సింప్లిఫై చేస్తే 1 వచ్చింది 1/1 యూ విల్ గెట్ 1. సో ద టోటల్ రిజల్ట్ ఫర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 దాని వాల్యూ ఎంత అనమాట 1 వస్తుంది. సో ఇలా వాడు ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందని విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో ఎలా అడగచ్చు ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూజ్ చేసుకుని హైట్స్ అండ్ డిస్టెన్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. రైట్. సో ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ బాగా రాయండి. రైట్ డన్. టేక్ కేర్.